అనంతపురం నగరంలో ఒక మహిళ తన అత్తమామల ఇంట్లోకి రానివ్వలేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా చిన్నారితో సహా ఏదైతే ఉందో నిరసనకు దిగినటువంటి పరిస్థితులు చూడవచ్చు. మనం రోడ్డుపై తమ బంధువులతో ఇక్కడ నిరసనకు కూర్చున్నటువంటి మహిళ ఉంది. అందులో తను ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చెప్తున్నటువంటి మరి ఆమె ప్రాబ్లం ఏంటో ఆ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ ప్రధాన సమస్య? సార్ నేను డెలివరీ కన్నా వెళ్ళాను సార్ 9th మంత్లో. ఫిఫ్త్ మంత్లో కాల్ చేసి మా అమ్మ, మా అత్తమ్మకి, మా మామయ్యకి, నా భర్తకి అందరికీ కాల్ చేసినారు. ఎవరు లిఫ్ట్ చేయలేదు. 7th మంత్లో వచ్చినాం, నిన్న వచ్చినాము. 7th మంత్లో పిలుచుకోము అంటున్నారు. మా ముందరే వాక్లేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మీకు ఏమన్నా గ్యాప్? ఏం గ్యాప్ ఏం లేదు సార్, మాకేం గొడవలు కూడా లేదు సార్. మా అత్తమ్మ, మా మామయ్య ఇద్దరు కలిసి నా భర్తను ఇంతవరకు రానియలేదు సార్. 7 నెలలు అవుతుంది. బాబుని చూసే కూడా రాలేదు ఇంతవరకు. ఎందుకమ్మా ఇప్పుడు ఏమన్నా గొడవలు? అత్తమామ ఎందుకు నిరాకరిస్తున్నారు? మీరు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంటి దగ్గరకు వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాము. వస్తారేమో అని చూస్తున్నాము. మా ముందరే వాకిలేసిపోయినారు. నైట్ వస్తారేమో అని చూసినాము, రాలేదు. ఇప్పుడు వరకు కూడా రాలేదు. అందుకే వచ్చి బయట కూర్చున్నాము.